కర్నూలులో సీఎం చంద్రబాబు పాదయాత్ర కొనసాగుతోంది. జనచైతన్య యాత్రలో భాగంగా కర్నూలు పాతబస్తీలో దాదాపు 5 కిలోమీటర్ల పొడవున సీఎం పాదయాత్ర చేశారు. ఎస్ఏపీ క్యాంప్ హెలీప్యాడ్ నుంచి కిడ్స్ వరల్డ్ వరకు కాన్వాయ్లో చేరుకున్న చంద్రబాబు అక్కడి నుంచి పాదయాత్ర ప్రారంభించారు. కిడ్స్ వరల్డ్ వద్ద ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. 65 కోట్లతో అమృత పథకానికి శంకుస్థాపన చేశారు. కర్నూలులో కిడ్స్ వరల్డ్ నుంచి ఉస్మానియా కాలేజ్, వన్ టౌన్ కాలనీ, అమ్మవారి గుడి మీదుగా పాదయాత్ర చేశారు సీఎం. ఈ సందర్భంగా అడుగడుగున జనం నీరాజనాలు పెట్టారు. ప్రత్యేకించి ముస్లిం మైనార్టీలు అత్యధికంగా నివసించే ఓల్డ్ టౌన్ లో చంద్రబాబు అనేక ప్రాంతాల్లో నిలబడి ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకున్నారు. వారి నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఒకప్పుడు ఈ కర్నూలు మెడ్రాస్ నుంచి ఇక్కడికి వస్తే ఆ రోజు రాజధానిగా ఉన్న నగరం ఇది 3 సంవత్సరాలు. నేను ఒక హామీ మీ అందరికీ మళ్లీ పూర్వ వైభవం వచ్చే విధంగా కర్నూలుని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటాను. 210 కోట్ల రూపాయలు ఇప్పటికే కార్యక్రమాలపైన పెట్టాం. పనులన్నీ ముమ్మరంగా చేస్తున్న అమృతి స్కీమ్ గాని, స్మార్ట్ సిటీ గాని అన్ని కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించాం.